ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వాడు కూడా చెప్పుండొచ్చు. సో ఇదంతా ఏంటంటే ఈకో సిస్టంలో మనకు ఇటువంటి చిన్న చిన్న తప్పులు చేసినా గతంలో అమెరికన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇంకా తీసుకోరు అని వీళ్ళు. కానీ ఇది మనం చేయవలసింది ఇదే. 20 గంటల కంటే మనం పని చేయడానికి వీల్లేదు. యూనివర్సిటీలో మాత్రమే పని చేయాలి, యూనివర్సిటీ బయట చేయడానికి వీల్లేదు, పెట్రోల్ బంకుల్లోను పిజ్జా హట్లోను చేయడానికి వీల్లేదు, ఈ మా వీసా రూల్స్ ఇవి చెప్పినాయి అని వాళ్ళు చదువుకున్న తర్వాతే వెళ్ళారు కదా. చదవలేదంటే దానికి బాధ్యత వాళ్ళే వహించాలి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే అక్కడికి అమెరికా వెళ్ళారు కాబట్టి అమెరికాలో వీళ్ళు ఏమైనా తప్పిదాలు చేస్తే అది తప్పకుండా శిక్షార్హులే వాళ్ళు. ప్లస్ ఇందాక వారు అన్నట్టు డ్రగ్స్ కేసుల్లో వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారంటే చాలా దారుణమైన పరిస్థితి. అది కిరణ్ తుమ్మల గారు అది ఇందాక ఆయన అబ్జర్వేషన్లో అది స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ ఇండియన్ స్టూడెంట్స్, మన తెలుగు స్టేట్స్ అని నేను అన్ను కానీ ఇండియన్ స్టూడెంట్స్ పట్టుబడుతున్నారు. సో దాంట్లో మన తెలుగు వాళ్ళు ఉండరు మనం ఎలా భావిస్తాం మనం. కాబట్టి అందరితో పాటు మనం కదా, ప్లస్ మెజారిటీ మనమే ఉన్నామంటే తప్పకుండా మన సంఖ్య కూడా దాంట్లో ఉంటుంది. సో ఇటువంటివి మనం ఎందుకు చేస్తున్నాం? మనం డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది మన దేశంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా మనం దాన్ని లాస్ ఉన్నాయి మనకు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాల్లో అయితే మనకు ఇంకా చాలా శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో మీరు ఎవరైనా కొట్టేసి వెళ్ళిపోయి వాళ్ళకు మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా వెళ్తే కనుక శిక్ష ఇంకా చాలా ఎన్నో రెట్లు ఎక్కువ దిశగా మనం పెట్టాం దాన్ని కొత్త వచ్చిన చట్టాలు భారతదేశంలో కూడా. మరి ఆ దేశంలో కూడా అంతే కదా. ఏ దేశంలో వెళ్తే ఆ దేశ చట్టాలు మనం గౌరవించాలి. మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లో వాళ్ళు ఏమేమి రూల్స్ పెట్టారు, ఎటువంటివి పాటించాలి, అక్కడ రోడ్ లో ఏ సైడ్ వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి, మనం జంక్షన్ జాయిన్ అవుతుంటే మనం భారతదేశం చూసామంటే రోడ్ నుంచి వస్తుంటాడు, ఇటు రైట్ సైడ్ చూడడం కూడా చూడు, లెఫ్ట్ టక్ మన కట్ చేసి వెళ్ళిపోతుంటాడు. ఇటు నుంచి వచ్చే కార్ మనమే బ్రేక్ వేసుకోవాలి, మన తంట లేదో మనం పడాలి. కానీ అక్కడ అలా కాదు. ట్రాఫిక్ ఖాళీ ఉన్నా మీకు సిగ్నల్స్ లేకపోయినా ఆ లైన్ దగ్గర ఆగి తీరాలి. మీరు రైట్ లెఫ్ట్ రెండు చూసిన తర్వాత మీరు తిరగాలి. అది కనుక మీరు ట్రాఫిక్ లేదు కదా అని చెప్పి అక్కడి నుంచి మీరు టర్నింగ్ తీసుకున్నారనుకోండి, ఇమ్మీడియట్ గా మీకు కెమెరా ఫ్లాష్ అవుతుంది, మీకు టికెట్ వచ్చేస్తుంది. కాబట్టి ఇటువంటివి మనం చాలా సెన్సిటివ్ గా ఉండాలి. అన్ఫార్చునేట్ మనకేంటంటే ఇక్కడ సంస్కృతి, పిల్లలు ఇక్కడ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరిని అడిగేవాళ్ళు కాదు. రాంగ్ సైడ్ వెళ్ళిపోతారు, సిగ్నల్ బ్రేక్ చేస్తారు, హెల్మెట్ లేకుండా వెళ్తారు. కాబట్టి అదే ఒక కల్చర్ అనేది మన పిల్లల్లో డెవలప్ అవుతోంది. ఈ చట్టాలకి గౌరవం లేకుండా బిహేవ్ చేస్తున్నటువంటి కల్చర్ ఇక్కడేదే తయారవుతుందో అక్కడికి వెళ్ళినప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. కొంత భయపడినా కానీ ఇటువంటి కొన్ని ఏమవుతుందో చూద్దామని ఒకటి. తర్వాత ఆ వయసులో ఎలా ఉంటుందంటే చట్టాన్ని ఇవైతే మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాన్ని అధిగమించి దాన్ని బేఖాతరు చేసి జీవించాలి అన్నటువంటి ఒక థ్రిల్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఇటువంటి చాలా తప్పిదాలు చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడు కాబట్టి బహుశా వాళ్ళకి ఒక వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఇంకా తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళు అటువంటిది ఉల్లంఘించకుండా ఉంటే ప్రయత్నం చేస్తారని అనుకుందాం. కానీ దీనిలో నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, మనకి ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక దేశంలో ఉన్నాడు అంటే కనుక ఆ దేశం యొక్క ఇష్టం. వాళ్ళు ఉంచదలుచుకుంటే ఉంచుతారు, లేదంటే పంపించేయగలరు. మీరు పౌరులు కానంత వరకు ఆ దేశంలో వాళ్ళని ఉంచుకునేటువంటి అధికారం ఆ దేశం ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అది కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా వాళ్ళు సిటిజన్స్ కాదు, అక్కడ పౌరులు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో తప్పు చేస్తే కనుక ఆ తప్పు అంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళని కూడా డిపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కొంతమంది డిపోర్ట్ కూడా చేశారు. కాబట్టి మనకు సిటిజన్షిప్ వచ్చేంత వరకు ఇవేం చేయలేము. సరే, సిటిజన్షిప్ వచ్చిన తర్వాత మీరు కనుక అక్కడ చట్టాలను ఉల్లంఘిస్తే పౌరుడిగా మీకు ఎటువంటి శిక్షలు పడాలో అది వేరే విషయం. కానీ మిమ్మల్ని డిపోర్ట్ చేయలేరు, అదొకటి చేయలేరు. మిగతా అక్కడ లా చట్టంగా మీరు వెళ్ళొచ్చు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ చట్టాలను ఉల్లంఘించి నాకు మానవ హక్కులు కావాలి అని కోరుకునే అధికారం మీకు ఉండదు. అది అర్థం చేసుకో. గతంలో వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. జో బైడెన్ ప్రభుత్వం కావచ్చు, ఇన్ఫాక్ట్ ఈవెన్ ట్రంప్ ప్రభుత్వం కూడా గతంలో ఏం పెద్దగా దాని మీద శిక్షలు వేయలేదు, పెద్దగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి సడన్ గా ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇది తప్పు అంటే దానికి అర్థం ఏంటి? మనకు హెల్మెట్ రూల్ ఉంది, హెల్మెట్ పెట్టుకునే వెళ్ళాలి అని రూల్ ఉంది. పట్టుకోవట్లేదు పోలీసులు, హాయిగా వెళ్ళిపోతున్నాం. సడన్ గా ఒకరోజు 5-6 నెలల తర్వాత వాళ్ళు హెల్మెట్ చెకింగ్ చేసి అందరి మీద చలాన్లు వేస్తుంటే అలా ఎలా చెప్తారు? మాకు సంవత్సరం టైం ఇచ్చి ఉంటే మేము హెల్మెట్ కొనుక్కునే వాళ్ళం అని మనం ఎలా అనగలం? అనలేం కదా. ఆ చట్టం అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ మనం చట్టం ప్రకారం వెళ్ళవలసిన బాధ్యత మనది కదా. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, నేను పెట్టుకోను.
మనకంతా అలవాటు అయిపోయింది కదా భారతదేశంలో. అదే దీనికి అక్కడికి వెళ్ళి అదే రిపీట్ చేస్తాం. అనుబంధంగా ఇంకొక ఎందుకంటే ప్రశ్న మన ఐడియాలజీ లేదు. మనకు గిరిధర్ మన గారు. అలవాట్లో పోయింది, అవన్నీ అలవాట్లు పోయినాయి కాబట్టి చట్టం చట్టాన్ని లేదు. గౌరవించి కూర్చొని గౌరవించే ఒక కల్చర్ మనలో తగ్గిపోతుంది కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అమెరికా వీసా తీసుకుని వెళ్ళే వాళ్ళకి ఇక్కడే కాన్సులేట్స్ కాదు, రెస్పెక్టివ్ స్టేట్స్ నుంచి ఆ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్స్లో ఉండేవాళ్ళు ఏదైనా దౌత్యపరంగా అవగాహన ఉన్న మాజీ దౌత్యవేత్తల్ని కూర్చోబెట్టి కొంచెం వాళ్ళకి చాదస్వం అనిపించినా సరే సెన్సిటైజ్ చేసి పంపిస్తే ఇక మీదటైనా నేననేది అయిందేదో అయిపోయింది, అది ఇర్రిపరబుల్ డ్యామేజ్ అయితే మనకి ఎదురైంది అనేది అర్థమవుతోంది. కళ్ళ నీళ్లు పెట్టుకొని పిల్లలు ఫోన్లు చేస్తుంటే ఇటు మాట్లాడలేని పరిస్థితిలో గద్గద స్వరాలతో తల్లిదండ్రులు మాడుతున్నారు. తప్పులు ఉన్నాయి, నేను కాదంటలేదు సార్, వాళ్ళ వైపు నుంచి తప్పులు ఉన్నాయి. కానీ